వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల దాడులు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. గోదావరి కనిలో మైనార్టీలు శాంతియుతంగా నిరసన ర్యాలీ. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి, జీఎం దేవేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం మండలం అనిమిగానపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు సుబ్రహ్మణ్యం అనే రైతుకు వెండిగానపల్లి పంచాయతీ జమ్ము చెరువు కొట్టాల గ్రామంలో ఉండే సర్వే నెంబర్ 70/1 గల 44 సెంటు పొలంను తన పిన్న తండ్రి గోవిందస్వామి దౌర్జన్యంగా తమ పొలంలోని పంటను నాశనం చేశాడంటూ రైతు సుబ్రహ్మణ్యం మీడియాకు ఆశ్రయించాడు. తమ పిన్న తండ్రి ఎటువంటి ఆధారాలు లేకుండా తమకు చెందిన పొలం, ఆన్లైన్లో కూడా తమపైన ఉన్న పొలం తనకే సొంతమని తమ పిన్న తండ్రి దౌర్జన్యంగా దాడులకు పాల్పడుతున్నాడంటూ పేద రైతు సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత అధికారులు స్పందించి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్న పిన్న తండ్రిపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లి పోస్ట్ అనిమిగానపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం అనే నాకు మా కొలందప్ప కుమారుడు అయినటువంటి మా నాన్న కె వెంకటేష్ గారు తన ఆస్తిని దానపత్రంగా రాసిచ్చినారు. దీంతో మా బాబాయ్ నాకుందని గొడవలకు డైలీ వస్తున్నారు. ఇంటిపైన దౌర్జన్యంగా పాల్పడుతున్నాడు. పోయి గడ్డినంతా పోయేసినాడు పలుమార్లు. ఆయన సర్వే నెంబర్కు నా సర్వే నెంబర్కు లింకే లేదు. ఆయనది వేరే నెంబరు, నాది 7/1 నా సర్వే నెంబరు. అయినాను నాది ఉందని రోజు గొడవలకు వెళ్ళి పశువు అంతా పోయేస్తూ ఉన్నాడు. దీని గురించి ఆఫీసర్లకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ సారు ఏఆర్ఓ సార్ వచ్చి దీనికి పరిష్కారం చెప్తే అది ఒప్పుకోకుండా తిరిగిపోయి గలాట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఈ విధంగా చేస్తున్నాడు. ఆయన రోజు వచ్చేసి 4-5 తాగిపిచ్చి రౌడీలు వేసుకొని నన్ను కొట్టాలని చూస్తూ ఉన్నాడు. దౌర్జన్యంగా నాకు ప్రాణహాని ఉంది. ఆయన గురించి నాకేమన్నా జరిగితే ఆయనే బాధ్యుడు. ఆయన ఈ విధంగా రౌడీలను వెనకాల వేసుకొని గొడవలకు వస్తూ ఉన్నాడు. ఆయన గురించి నాకు ప్రాణహాని ఉంది. మా పిన్న తండ్రి అయినటువంటి కె గోవిందస్వామి నా మీద ఈ విధంగా చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తే ఆయన వాళ్ళ మాట కూడా వినడం లేదు. దీని గురించి అధికారులు స్పందించి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము. నేను నా పొలానికి నైట్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది, నీళ్లు కట్టేదానికి. ఈయన ఈ విధంగా చేయడం వల్ల నాకు భయంగా ఉంది. ఈయన నైట్లో ఏం చేస్తాడని నా ప్రాణానికి హాని కలిగిస్తాడేమని భయంగా ఉంది. అధికారులు దీని గురించి పట్టించుకొని న్యాయం చేకూర్చాలి. ఆమదాలు తీసుకుంటాం, చింతగింజలు, కానగింజలు, ఆమదాలు డబ్బులకి తీసుకుంటాం. చింతగింజలకు ఉప్పు ఇస్తాం, చింతగింజలు తీసుకొని ఉప్పు ఇస్తాం. చింతగింజలకు ఉప్పు వద్దంటే డబ్బులు ఇస్తాం. మా బండి కాసేపు మాత్రమే ఉంటుంది, రండమ్మా రండి. మా బండి వద్ద పాత ఇనుము, పాత ప్లాస్టిక్, పాత డబ్బా రేకులు, పాత సైకిళ్ళు, పాత పుస్తకాలు, పాత డ్రిప్ పైపులు, పాత స్టీల్ సామాన్లు, సిల్వర్ సామాన్లు, ఏదైనా సరే పాత ఇనుప సామాన్లు కానీ ప్లాస్టిక్ సామాన్లు కానీ తీసుకుంటాం. పాత సామాన్లు డబ్బులకి తీసుకుంటాం. మరియు చింతగింజలు, కానగింజలు, ఆముదాలు తీసుకుంటాం. చింతగింజలు, కానగింజలు, ఆముదాలు డబ్బులకి తీసుకుంటాం.
మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, వివిధ సంఘాల నాయకులు జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిషోర్ మాట్లాడారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మిగతా కిషోర్ కుమార్ సార్ కానీ మిగతా ఉన్నటువంటి ఫైజల్ అహ్మద్ సార్తో పాటు వివిధ జిల్లా అధికారులందరూ పాల్గొని ఈ జిల్లా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి అన్ని సంఘాలలో పాల్గొంటున్నందుకు ఈ రోజు జ్యోతిబా పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే దాదాపు 200 సంవత్సరాల క్రితమే మరి 198 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి జ్యోతిబా పూలే ఆ రోజు మహారాష్ట్రలో పుట్టి బడుగు బలైన వర్గాలకు కుల వివక్షకు వ్యతిరేకంగా, అంశవేతకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాలందరూ కూడా మనుషులందరూ సమానమని చెప్పి మరి ముందుకు తీసుకొచ్చినట్టు ఒక మహనీయుడు. మహాత్మా గాంధీ కన్నా ముందే మరి ఈ బడుగు బలైన వర్గాలకు అంటరాంతరానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే. కనుక రేపు రాబోయే రోజులలో మరి తన ఆశయాలు నెరవేర్చడం అంటే ఈ కుల వివక్షత పూర్తిగా పోయి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా సమానం అని చెప్పి ప్రభుత్వం ఇచ్చేటటువంటి హక్కులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలకు సమాన వాటా చెందినప్పుడే మరి సమానత్వం అవుతుంది. కనుక ఆ దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి జిల్లా ఇద్దరు అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. మా విజ్ఞప్తి ఒకటే, ఇంత పెద్ద నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్ లో మరి జ్యోతిబా పూలేకి సంబంధించిన భవనం లేదు, తన విగ్రహం కూడా లేదు. కనుక అధికారికంగా మరి ప్రభుత్వం నిధులు కేటాయించి ఒక బడుగు బలైన వర్గాలకు మా కుల సంఘాలన్నీ కూడా మరి సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కానీ మరి సమావేశాలు నిర్వహించుకోవడం కానీ ఒక హాలుకు సంబంధించిన స్థలాన్ని కేటాయించి మరి దానికి పూలే భవనంతో పాటు విగ్రహాన్ని కూడా ప్రభుత్వ స్థలం కేటాయిస్తే మరి ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వండి, లేనట్టయితే మేము సంఘాలుగా చేసుకొని మరి విగ్రహం పెట్టడం జరుగుతుంది. కనుక దయచేసి మళ్ళీ వచ్చేటువంటి జయంతి లోపు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మీరందరూ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. ఒకవైపు జాబ్ నోటిఫికేషన్లు వద్దు అంటున్నారని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు ఉద్యోగాల కోసం తొక్కిసలాట. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో తొక్కిసలాట. జాబ్ మేళాకు వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు. హోటల్ ప్రధాన ద్వారం దగ్గర అద్దం ధ్వంసం, 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు. జాబ్ మేళా ప్రారంభించిన మంత్రులు కొండ సురేఖ, సీతక్క. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలని ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. స్థానిక ఓరగడ్డలోని ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే తన జీవితం అంతా సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశారని పేర్కొన్నారు. అతని జీవితం అంతా సమాజానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని సూచించారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే వీరంతా సమాజ బాగు కోసం, పేదల కోసం నిరంతరం తప్పించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుకుంటేనే జీవితం బాగుంటుందని చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని సూచించారు. అనంతరం బీసీ సంఘం నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ, బీసీలంతా ఐక్యంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. బీసీలందరికీ పూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పీఎం శ్యామ్ సుందర్ మరియు సింగరేణి అధికారులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అస్పృశ్యత అనేది మనకి కనబడలేదు. మరి ఆనాడు మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరి రోడ్డు మీద వెళ్తే కానీ ఒక కుల వివక్ష చూపెట్టి, అంటే ఆనాడు ఒక ఎస్సీసే కాదు, ఆనాడు శూద్రులు కాకుండా ఈ రోజున మన అగ్రవర్ణాలు చెప్పుకునే వాళ్ళు కూడా ఆనాడు శూద్రులుగా పరిగణించబడింది. మరి అటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా ఆయన తిరుగుబాటు చేసి మరి సత్యశోధక సమాజ్ అనేది ఒక స్థాపించి మరి ప్రతి సాయంత్రం పూట ఈరోజు చూస్తున్నాం, నేను చిన్నతనంలో చూసుకున్నాం ఈవినింగ్ పూట బడులు అనేది. మరి ఆయన
150 సంవత్సరాల క్రితమే బడులు స్థాపించి సాయంత్రం పూట విద్య నేర్పాలా, విద్య అనేది గొప్ప ఆయుధము, ఈ ప్రపంచాన్ని మార్చాలనంటే, ఈ బడుగు బలైన వారికి ఒక మంచి కత్తి ఇవ్వాలంటే ఆ రోజు చదువు చెప్పడమే మార్గం అని చెప్పేసి ముందుకు మన దారి చూపెట్టాడు. మరి ఆ చూపెట్టిన పయనంలో ఇవాళ ప్రభుత్వాలు పూర్తిగా కాకపోయినా కొంతమేరకు చేస్తూ ఉన్నది. మరి ఇంకా కూడా మనం ఆ విద్యాపరంగా ఇంకా చాలా మట్టికి మనం వెనుకబడి ఉన్నాము. ప్రభుత్వాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా కేంద్ర విద్యాలయాలు స్థాపిస్తున్నారు. కానీ ఇంకా కూడా మనం ఆలోచించాల్సిన విషయం, ఈ రోజున ఏ వస్తువు అయినా సరే ఎట్లా మార్కెట్లో కొనుక్కుంటున్నామో అదేవిధంగా ఈరోజు సిఆర్ క్లబ్లో కూడా ఫంక్షన్ నిర్వహిస్తున్నాము. మరి ఈ అఫీషియల్గా ఈ జ్యోతిరావు పూలే గారి ఫంక్షన్ని నిర్వహించుకోవడానికి బడ్జెట్ కూడా శాంక్షన్ చేసిన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బల్లాన్ సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశంలో ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి, వారి యొక్క గొప్పతనం గురించి మనందరికీ వక్తలు కూలంకషంగా తెలియజేశారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే వారి సతీమణి సావిత్రిబాయి పూలే వారు ప్రప్రథమ టీచరు. జ్యోతిరావు పూలే గారు ప్రముఖ సంఘ సంస్కర్త. మహారాష్ట్రలో 1827లో జన్మించారు. సుమారు 1890లో పరమపదించినట్టున్నారు. అదేవిధంగా మరి మహాత్మా గాంధీ గారు 1869లో జన్మించారు. సో అంబేద్కర్ గారు 1891, అంటే దాదాపు పూలే గారు జన్మించిన 64 సంవత్సరాలకి అంబేద్కర్ గారు జన్మించారు. మరి ఆ 64 సంవత్సరాల కాలంలో ఎంతైతే మార్పులు వచ్చాయో ఆ మార్పులను చూసి మరి అంబేద్కర్ గారు ఉత్తేజం పొంది మరి నాకు పూలే గారు ఆదర్శంతో నేను ఇంత పెద్ద స్థాయికి ఎదిగానని మరి అంబేద్కర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. సో దాదాపు 200 సంవత్సరాల క్రితము మహిళలకి ప్రత్యేకంగా స్కూల్ స్టార్ట్ చేశారని నేను చూశాను పూలే గారు. అదేవిధంగా మరి సందర్భాలుగా బీసీ కమిషన్ కలిసి విజ్ఞప్తులు చేసిన మేరకు మొన్న మనకు ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు చేసి ఇవాళ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన లైజనింగ్ ఆఫీసర్స్ కావచ్చు, కమిటీని కావచ్చు ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్య అతిథులు మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. అందరి మనసులో కూడా బీసీ అసోసియేషన్లో మహేశ్వరరావు సార్తో రమేష్ సార్తో మాట్లాడారు. మీరు ఎట్లా డిక్లేర్ చేయకండి ఇప్పుడే పోస్టులు సరే అన్నారు. మన సమయం లేదు కాబట్టి ఇవాళ తొందరగా చేసుకొని కార్యక్రమాన్ని చేసుకొని నెక్స్ట్ ఫర్దర్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరి సమక్షంలో మనకు సంబంధించిన కమిటీలను ఎన్నుకుంటామని, దీన్ని ఎవరు కూడా అన్యతగా భావించొద్దని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గానే ఉంటారు. ఎవరికి ఎలాంటి పోస్టులు ఉన్నాయి, వీళ్ళు ఎవరికి సందేశపడాల్సిన అవసరం లేదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా నిన్న కూడా మన సిఎన్డిఎన్ గారు రాత్రి 8 గంటలకు కూడా అఫీషియల్ ఫంక్షన్కు నిన్న 25,000 రూపీస్ నిన్న సింగరేణి సంస్థ మనకు రావడం జరిగింది. దానికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా గౌరవ జనరల్ మేనేజర్ గారు కూడా నిన్న చాలా టైం ఉన్నప్పటికీ ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా ఇలా సమయం ఇచ్చి మన కోసం ఇచ్చేసిన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారు కూడా చప్పట్ల ద్వారా ఒకసారి మీ స్వాగతం పలకాలని తెలియజేస్తూ, ఏ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందపరిచినటువంటి బీసీ హక్కుల కోసం రిజర్వేషన్లపై మనం అందరూ సమిష్టిగా మనం మంచితనంతో సామరస్యంగా పరిష్కరించడానికి మనకు చట్టం ఒక తోవ అనేది ఏర్పడ్డది. కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మన ద్వారా ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దు. మనం 10 మందికి బీసీ అసోసియేషన్ వాళ్ళు సాయం చేసే స్థితిలో కూడా మనం అందరం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈనాటి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. నా సవాలు స్వీకరించలేదు. మొన్న ఆయన అంటుండే నేను బొచ్చుకుక్కని కాదు కాపలా కుక్కని, ఏదైతే కుక్కనే కదా, బొచ్చు కుక్క అయినా కాపలా కుక్క అయినా కుక్కే కదా, నువ్వే ఒప్పుకున్నావు కుక్క అని. చాలా ఫైన్, ఈ క్యారెక్టర్ కూడా నీకు తెలుసు. ఈ బొచ్చు కుక్క ఈ మధ్యన కొన్ని పిచ్చి కుక్కలను తయారు చేసి ఇప్పుడే మీడియా సమక్షంలోనే కొందరు రవీందర్ రెడ్డి పెట్టిన పోస్ట్ను నేను ట్రాన్స్ఫర్ చేశాను.
పల్లారాజేశ్వరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. కడియం శ్రీహరి అనే పేరున్న ప్రతి దగ్గర నా పేరు తీసేసి పల్లారాజేశ్వరి పేరు పెట్టుకుని చదువుకోబిడ్డ సిగ్గుతో తలవచ్చు మీకు రాత్రి నిద్ర పట్టదు. నీ అమ్మనట అంటే నీ పరిస్థితి గురువేసి 14 ఏళ్ళు మధ్య ఉండగలుగుతావా? నేనున్నా. నీ జీవితంలో 30 ఏళ్ళు రాజకీయంలో ఒక 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉండగలుగుతావా? ప్రజల్లో కాస్తో కూస్తో ప్రేమ ఉంటేనే కదా ఇన్ని రోజులు మనం రాజకీయంగా సర్వైవ్ కాగలుగుతాం. లేకుంటే ఒక ఆయన ప్రజల చేత తిరస్కరించబడి చివరికి పార్టీలో చేరుతామని కాలు పట్టుకుంటే కూడా తిరస్కరించబడిన కూడా నా మీద ఆరోపణ చేస్తాడు. ఇలాంటి పిచ్చుకుక్కలందరూ గమనిస్తున్నాయి. వాటికి లీడరే ఈ పిచ్చుకుక్కలు కానీ ఈ పిచ్చుకుక్క లీడర్ మా జనగామ. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లోని ఏసీబీ అధికారుల దాడులు. ట్రెజరీ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రఘు 7,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు. ఓ వ్యక్తికి శాంక్షన్ చేసిన డబ్బులకు ప్రతిఫలంగా లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ రఘు నిత్యం వేధింపులకు గురి చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరిఖనిలో మైనార్టీలు శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. वरहमतुल्लाहि वबरकातुहू। तमाम मुसलमाना ने रामगुंडम का तहे दिल से शुक्रिया है और बिलखुसूस मैं रामगुंडम पुलिस डिपार्टमेंट का शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारा साथ देकर यहाँ तक बुलाया है, हमको अच्छे किस्म से हमको रोड पार करने के लिए कराया है, यहाँ तक हमको अच्छे से पहुँचाया है। मैं बहुत हुकूमत तेलंगाना का और बिलखुसूस रामगुंडम की पुलिस का तहे दिल से शुक्रिया अदा करता हूँ। और आज ये मकसद सब आने का यही है जो हुकूमत बीजेपी जो मुसलमानों के आबा व अजदाद के औकाफ की ज़मीनों को लेकर जो वक्फ अमेंडमेंट एक्ट के नाम पर बनाकर जो मुसलमानों से लिया जा रहा है, मुसलमानों से खींचा जा रहा है, मुसलमानों के दीन की शरीयत की धज्जियाँ उड़ाई जा रही है, मदरसों को बंद कराया जा रहा है, मस्जिद को बंद कराया जा रहा है, कब्रिस्तान को बंद कराया जा रहा है, ईदगाहों को लूटना चाहते हैं। ऐसे बीजेपी हुकूमत को मुँह तोड़ जवाब देने के लिए तमाम हिंदुस्तान के मुसलमान एक हुए हैं,
इंशाअल्लाह आगे चलकर तमाम मुसलमान एक होकर इसी तरह एहतजाज करते रहेंगे। आप तमाम से उम्मीद है कि आज जैसा हम साथ दिए हैं वैसा आने वाले दिनों में भी आप सब हमारा साथ दीजिए। तमाम लोगों का शुक्रिया और बिलखुसूस रामागुंडम कॉरपोरेशन के एमएलए जनाब राज ठाकुर साहब का भी हम शुक्रिया अदा करते हैं, जो हर मुसलमान हिंदू सिख ईसाई का साथ लेते आए हैं, साथ देते आए हैं। इसी तरह आगे चल के भी उन्होंने साथ देंगे और इसी तरह तमाम मुसलमान एक होकर काम करेंगे। हम एक होंगे तो हमारी ताकत बनेंगे, हम एक होए तो हमारी मुत्तहिद बनेगा। आज हमारे से कब्रिस्तानें छीने जा रहे हैं, कल खानखाएं छीने जाएंगे, कल मस्जिदा छीने जाएंगे, दरगाहों को छीने जाएंगा। हमारे अल्लाह के नाम की ज़मीन वक्फ कर दिया गया, सुबह क़यामत तक वक्फ रहेगा इंशाअल्लाह। ये हमारी दुआ है, ये हमारी उम्मीद है। तमाम लोगों का तहे दिल से शुक्रिया। आवाज़ दो। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु। భారతదేశంలో హిందువుల తర్వాత అత్యధిక మెజారిటీ కలిగినటువంటి పాపులేషన్ జనాభా ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉంది. ముఖ్యంగా రెండో స్థానంలో ఉన్నటువంటి ముస్లింలకు ఇక్కడ భారత రాజ్యాంగంపై ఎంతో విశ్వాసం ఉంది. కానీ భారతదేశ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 26కి వ్యతిరేకంగా మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ మరి యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. మరి ఏ దేశంలోనైతే మనం ఉంటామో, ఏ దేశంలోనైతే జీవిస్తున్నామో ఆ యొక్క దేశ యొక్క రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి తీసే విధంగా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రూపొందించడం జరిగింది. ఈ యొక్క యాక్ట్ని ఏ విధంగానైతే దేశంలో రైతులు ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారో ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క చట్టాలను వెనుక తీసుకోవడం జరిగింది. ఏ విధంగానైతే రైతులు రూపొందించిన చట్టాలను మీరు వ్యతిరేకంగా తీసుకున్నారో అదే విధంగా ఇప్పుడు రూపొందించినటువంటి వక్ఫ్ చట్టాన్ని కూడా వ్యతిరేకంగా వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి హియరింగ్ 13వ తారీఖు ఉంది. సుప్రీంకోర్టు మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. రాజ్యాంగ భద్రత కలిగిస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఇండోర్ స్టేడియంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు మరమ్మతులు సుందరీకరణ కోసం 68 లక్షలు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డికి తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ బస్టాండ్ వద్ద గల ఇండోర్ స్టేడియంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు పునర్నిర్మాణ పనులకు పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నేతలు బంక సంపత్ యాదవ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు పునర్నిర్మాణ పనులకు 68 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. లక్షలతోని ఈ యొక్క ఇండోర్ స్టేడియం షటిల్ బ్యాడ్మింటన్ యొక్క స్టేడియాన్ని మరి రెనోవేట్ చేయాలని చెప్పి మాకు అనేక సంవత్సరాల నుంచి అనేక సమస్యలతో సతమతమవుతుంటే స్థానిక శాసనసభ్యులు, నా ఆత్మీయులు మన నాయని రాజేందర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి మా యొక్క సమస్యలను వారు ప్రత్యక్షంగా చూపించిన తర్వాత వారు ఈ యొక్క ఇబ్బందులు గుర్తించి వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి చొరవ తీసుకొని 68 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి మంజూరు చేయించినందుకు నేను ప్రత్యేకంగా తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా 8-9 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సమస్య అనేక ప్రాబ్లమ్స్ అనేక మంది ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ చెప్పినా కూడా సాధ్యపడలేదు. కానీ ఇక్కడ వర్షం వస్తే ఉరుస్తుంది, పిట్టలు వచ్చి రెట్టలు వేస్తున్నాయి. మరి ఇక్కడ రూమ్స్ కరెక్ట్ లేవు, బాత్రూమ్స్ లేవు, లాట్రిన్స్ ఏమీ లేవు, చాలా ఇబ్బంది అవుతున్నాయని చెప్పి మరి నాయన్ రాజేందర్ రెడ్డి గారికి చెప్పి మీరు ఒకసారి ప్రత్యక్షంగా రావాలని చెప్పి అనగానే వెంటనే వచ్చి ఆయన చూసి చలించిపోయి మీ సమస్య ప్రధానంగా నేను తీసుకుంటాను, తప్పకుండా నేను జిల్లా అధికారులతో మాట్లాడతా, ప్రభుత్వంతో మాట్లాడతా, వారు కనుక చేయకపోతే నా సొంతగా నా కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా రిపేర్ చేపిస్తా అన్నా అని చెప్పి ప్రామిస్ చేసిండు. ఆ ప్రామిస్కి అనుగుణంగా ఈరోజు నిలబెట్టుకొని 68 లక్షల రూపాయలతోని పునర్నిర్మాణ పనులను మరి అలా ప్రారంభించినందుకు వారి చేతిలో శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరి పక్షాన్ని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఈరోజు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతుండగా 12 రోజులు 21 రోజుల దీక్ష తీసుకున్న స్వాములు వారి వారి మొక్కులు తీర్చుకోవడం కోసం
వివిధ జిల్లాల నుండి కొండగట్టుకు రావడం జరిగింది. కొండగట్టు ప్రాంతమంతా కాషాయమయం అయింది. వచ్చే భక్తుల తాకిడిని తట్టుకోవడం కొరకై కొండగట్టు దేవస్థానం వారు చల్వ పందిర్లు తాగడానికి నీరు ఏర్పాటు చేశారు. కొడిమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు ఆరోగ్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. जय श्री राम। जय श्री राम। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.